హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మూర్తి మ్యాథ్స్ అండ్ ఇంగ్లీష్ ఛానల్. ఫ్రెండ్స్, మనం ఈరోజు ఇంగ్లీష్ గ్రామర్లో వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్ సంబంధించి ఈరోజు మనము స్టడీ ఆర్ సైన్స్ మరియు ఆర్ట్కి రిలేటెడ్గా ఉన్నటువంటి వర్డ్స్ గురించి డిస్కస్ చేయబోతున్నాం. ఫ్రెండ్స్, ఆల్రెడీ ఈ టాపిక్ మీద వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్ సంబంధించి 9 పార్ట్స్ చేయడం జరిగింది. ఓకేనా ఫ్రెండ్స్, వీడియో చివరి వరకు స్కిప్ చేయకుండా వాచ్ చేయండి. అలాగే చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి. అలాగే ఇటీవల మనకి గ్రూప్ 4 నోటిఫికేషన్ పడింది. జూనియర్ అసిస్టెంట్ కమ్ కంప్యూటర్ అసిస్టెంట్ ఎగ్జామ్ సంబంధించి 670 పోస్ట్స్. అందులో జనరల్ ఇంగ్లీష్లో మనకు వొకాబులరీలో భాగంగా ఈ వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్ కూడా రాబోతుంది. మిగతా అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కూడా ఈ టాపిక్ చాలా చాలా ఇంపార్టెంట్. ఓకేనా ఫ్రెండ్స్, టాపిక్లోకి వెళ్దాం. ఫ్రెండ్స్, ఈరోజు నేర్చుకోబోయే మన వర్డ్స్ అంటే స్టడీ ఆర్ సైన్స్. సైన్స్ అన్న స్టడీ అన్న ఇక్కడ ఒకటే, మరియు ఆర్ట్కి రిలేటెడ్గా ఉన్న వర్డ్స్ గురించి డిస్కస్ చేయబోతున్నాం. సో ఫస్ట్ వర్డ్ ఏంటంటే స్పిలియాలజీ. స్పిలియాలజీ స్పిలియాలజీ అంటే ఇక్కడ స్పిలియోథెమ్ అనే వర్డ్ ఉందండి. స్పిలియోథెమ్ అంటే ఖనిజాలని నిక్షేపించినప్పుడు ఆ లోపల ఏర్పడే ఆ గుహలో ఏర్పడే ఒక రకమైన నిర్మాణం, ఆ నిర్మాణాన్ని ఏమంటాం అంటే స్పిలియోథెమ్ అంటాం. సో ఇది గుహలకు సంబంధించినటువంటి వర్డ్ అనమాట, కేవ్స్ గురించి. కాబట్టి స్పిలియాలజీ అంటే కేవ్స్ గురించి అధ్యయనం చేసేది, మరియు కేవ్స్ గురించి అన్వేషించేది, గుహల గురించి అధ్యయనం చేసేది, అలాగే గుహల గురించి అన్వేషించే శాస్త్రాన్ని ఏమంటాం అంటే స్పిలియాలజీ అని అంటాం. ఓకేనా, ది స్టడీ అండ్ ఎక్స్ప్లోరేషన్ ఆఫ్ కేవ్స్ అంటే గుహల గురించి అధ్యయనం చేస్తుంది మరియు అన్వేషిస్తుంది అన్నమాట. అటువంటి శాస్త్రాన్ని ఏమంటాం అంటే స్పిలియాలజీ అంటారు. అలా చేయడాన్ని ఏమంటాం అంటే స్పిలియాలజీ అని అంటాం. ఓకేనా, ఇక్కడ ఎల్ఓజీవై అంటే ఇక్కడ స్టడీ ఆర్ సైన్స్ అండ్ మీనింగ్, అధ్యయనం చేయడం. ఎల్ఓజీవై అనే రూట్ వర్డ్ మీనింగ్ అంటే స్టడీ ఆర్ సైన్స్ అండ్ మీనింగ్ అనమాట. ఓకేనా, నెక్స్ట్ అండి ఫిలాలజీ అంటే ఫిలాసఫర్ అని చెప్పుకున్నాం ఆల్రెడీ. పర్సన్స్ సంబంధించి రిలేటెడ్ వర్డ్స్ చెప్పేటప్పుడు ఫిలాసఫర్ అని చెప్పాం, అంటే భాషా శాస్త్రవేత్త అని చెప్పాం కదా, తత్వవేత్త అని చెప్పాం కదా. అలాగే ఫిలాలజీ అంటే ద స్టడీ ఆఫ్ లాంగ్వేజెస్, భాషల మీద అధ్యయనం చేసే శాస్త్రం, భాషా శాస్త్రం అంటాం తెలుగులో. ఫిలాలజీ అంటే ద స్టడీ ఆఫ్ లాంగ్వేజెస్ గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఏమంటాం అంటే ఫిలాలజీ అని అంటాం. నెక్స్ట్ అండి ఎంటమాలజీ అంటే ఇక్కడ ఎంటమోస్ అంటే కీటకాలు, ఇన్సెక్షన్ మీనింగ్. ఎల్ఓజీవై అంటే మనకు తెలుసు ఆల్రెడీ స్టడీ ఆర్ సైన్స్ అని. ఎంటమోస్ అంటే ఇన్సెక్షన్ మీనింగ్, కీటకాలు. ఎంటమాలజీ అంటే కీటకాల గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఎంటమాలజీ అని అంటాం. ద స్టడీ ఆఫ్ ఇన్సెక్ట్స్ ఇస్ కాల్డ్ ఎంటమాలజీ. నెక్స్ట్ అండి సేమ్ దీనిలాగే ఉంటుంది, మనం కన్ఫ్యూజ్ అయిపోతాం. ఎటిమాలజీ, ఇది ఎంటమాలజీ, ఇది ఎటిమాలజీ. ఎటిమాలజీ అంటే ద స్టడీ ఆఫ్ ఆరిజిన్ అండ్ హిస్టరీ ఆఫ్ ది వర్డ్స్. అంటే వర్డ్స్, పదాలు ఏ విధంగా పుట్టాయి, వాటి యొక్క చరిత్ర ఏంటి, ఆ విధంగా వర్డ్స్ యొక్క ఆరిజిన్, వర్డ్స్ యొక్క హిస్టరీ గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఏమంటే ఎటిమాలజీ అని అంటాం. అదే ఎంటమాలజీ అంటే ఇన్సెక్ట్స్ సంబంధించి అధ్యయనం చేసే శాస్త్రం, కీటకాల అధ్యయన శాస్త్రం. కాబట్టి ఈ రెండు ఒకేలా ఉంటాయి, కన్ఫ్యూజ్ అయిపోకూడదు, ఒకేసారి మీరు చదువుకోవాలన్నమాట. ఎంటమాలజీ, ఎటిమాలజీ. ఓకేనా ఫ్రెండ్స్, అర్థమైంది కదా. ఎంటమాలజీ, ఎటిమాలజీ ఒకేసారి చదవాలి, అప్పుడు మనకు మైండ్లో ఈజీగా గుర్తుంటుంది. అయితే ఇక్కడ ఈ ఎటిమాలజీ అంటే వర్డ్స్ యొక్క పుట్టుక, దాని చరిత్ర గురించి మాట్లాడడం ఎటిమాలజీ అని చెప్పాం కదా. ఈ ఎటిమాలజీని మనము మార్ఫాలజీ అని కూడా చెప్పచ్చు. మార్ఫాలజీ రెండింటి యొక్క మీనింగు ఒకటే. మార్ఫాలజీ అన్న ఎటిమాలజీ అన్న వర్డ్స్ యొక్క ఆరిజిన్ లేదా హిస్టరీ గురించి మాత్రమే అధ్యయనం చేస్తాయన్నమాట. మార్ఫాలజీ అన్న ఎటిమాలజీ అన్న ఒకటే, గుర్తుపెట్టుకోండి. ఓకేనా, నెక్స్ట్ అండి ఎథాలజీ అంటే యానిమల్ యొక్క బిహేవియర్, అంటే జంతువుల యొక్క ప్రవర్తన గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఎథాలజీ అని అంటాం. ఓకేనా, ఎథాలజీ అంటే ద స్టడీ ఆఫ్ యానిమల్ బిహేవియర్ ఇస్ కాల్డ్ ఎథాలజీ. నెక్స్ట్ అండి ఎథాలజీ లాగే ఉంటుంది ఎథ్నాలజీ. ఇది ఎథాలజీ, ఇది ఎథ్నాలజీ. ఎథ్నాస్ అంటే పీపుల్ అని అర్థం. ద స్టడీ ఆఫ్ హ్యూమన్ రేసెస్ అంటే మానవ జాతుల గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఎథ్నాలజీ అంటాం. ఎథ్నాస్ అంటే పీపుల్ మీనింగ్ అనమాట. ద స్టడీ ఆఫ్ హ్యూమన్ రేసెస్ అంటే మానవ జాతుల గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఏమంటే ఎథ్నాలజీ. సో మానవ జాతులు అంటే ఇక్కడ వివిధ రకాల జాతులు ఉంటాయి, వివిధ రకాల ప్రజలు ఉంటారు, వారి యొక్క క్యారెక్టరిస్టిక్స్ గురించి,
అలాగే వారి మధ్య ఉండే రిలేషన్స్ గురించి, అలాగే వారి మధ్య ఉండే డిఫరెన్సెస్ గురించి అధ్యయనం చేస్తుంది ఏదంటే ఎథనాలజీ. అదే హ్యూమన్ రేసెస్ అధ్యయనం అంటే వివిధ రకాల జాతులు ప్రజలు ఉంటారు కదా, వ్యక్తులు, వారి యొక్క లక్షణాల గురించి, క్యారెక్టరిస్టిక్స్ గురించి, క్యారెక్టరిస్టిక్స్, అలాగే డిఫరెన్సెస్, వారి మధ్య ఉండే డిఫరెన్సెస్, భేదాలు, అలాగే వారి మధ్య ఉండే రిలేషన్స్, వారి మధ్య ఉండే సంబంధాల గురించి, వివిధ రకాల జాతులు, వివిధ రకాల ప్రజలు ఉంటారు కదా, వారి మధ్య ఉండే సంబంధాలు, వారి మధ్య ఉండే భేదాలు, డిఫరెన్సెస్, అలాగే వారి యొక్క లక్షణాల గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఎథనాలజీ అంటాం. ది స్టడీ ఆఫ్ హ్యూమన్ రేసెస్ అంటే మానవ జాతుల గురించి, ఆ జాతుల యొక్క లక్షణాలు, ఆ జాతుల మధ్య ఉండే భేదాలు, ఆ జాతుల యొక్క సంబంధాలు, వాటి మధ్య ఉండే సంబంధాలు, రిలేషన్స్ గురించి అధ్యయనం చేస్తుంది అనమాట హ్యూమన్ రేసెస్ అంటే. సో ఇది గుర్తుపెట్టుకోవాలి, ఈ వర్డ్స్ కూడా గుర్తుపెట్టుకోవాలి. ఈ వర్డ్స్ కనిపించినా సరే మనం ఎథనాలజీ రాయాలి. ఓకేనా? జువాలజీ. జువాలజీ ది స్టడీ ఆఫ్ యానిమల్స్ లైఫ్, జంతువుల గురించి, జంతువుల జీవితం గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఏమంటాం? జువాలజీ. మనం ఆల్రెడీ తెలుస్తుంది ఇంటర్మీడియట్లో గ్రూప్లో జువాలజీ అంట కదా. జువాలజీ అంటే జంతువుల యొక్క, జూ అంటే ఇక్కడ జంతు, అర్థమైందా? కాబట్టి జువాలజీ అంటే యానిమల్స్ లైఫ్, యానిమల్స్ లైఫ్ గురించి, జంతువుల యొక్క లైఫ్ గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని జువాలజీ అని అంటాం. అయితే జంతు శాస్త్రం, ఇక్కడ మనం ఆల్రెడీ యానిమల్స్ బిహేవియర్ గురించి నేర్చుకున్నాం. ఏంటంటే ఎథాలజీ. యానిమల్స్ బిహేవియర్ అయితే ఎథాలజీ, యానిమల్స్ మొత్తం టోటల్ లైఫ్ని అయితే జువాలజీ. ఈ విధంగా మనము రెండు కంపేర్ చేసుకుని చదవాలి. యానిమల్స్ బిహేవియర్ని అయితే ఎథాలజీ, యానిమల్స్ లైఫ్ని అయితే జువాలజీని మనము ఒకేసారి చదువుతూ ఉండాలి. ఓకేనా? నెక్స్ట్ అండి ఆంథ్రోపాలజీ. ఆంథ్రోపాలజీ అంటే ఆంథ్రోపాలజీ అంటే ఇక్కడ మనం ఆల్రెడీ తెలుసుకుందే. ఆంథ్రోపాలజీ అంటే మానవుల గురించి. ఏమనాలంటే మానవుల పుట్టుక మరియు వారి యొక్క ఫిజికల్ అండ్ కల్చరల్ డెవలప్మెంట్. మానవుల పుట్టుక, మానవ జాతి పుట్టుక మరియు అవి ఫిజికల్గా, కల్చరల్గా ఏ విధంగా డెవలప్ అయ్యింది అని దాని గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఆంథ్రోపాలజీ అని అంటారు. ఓకేనా? ఆంథ్రోపాలజీ అనేది ఇదనమాట. ద స్టడీ ఆఫ్ ఆరిజిన్, ఫిజికల్ అండ్ కల్చరల్ డెవలప్మెంట్ ఆఫ్ మ్యాన్ కైండ్. కొందరు ఏం చెప్తారంటే దీన్ని సింపుల్గా ఆంథ్రోపాలజీ అంటే ది స్టడీ ఆఫ్ మ్యాన్ కైండ్ అంటారు. ది స్టడీ ఆఫ్ మ్యాన్ కైండ్ అంటే ఇక్కడ మ్యాన్ కైండ్ అంటే దేని గురించి? ఇక్కడ కూడా మానవ జాతుల గురించే. ఇది కూడా మ్యాన్ కైండ్ అంటే మానవ జాతే. ఇక్కడ సిచ్యువేషన్ వేరు, ఇక్కడ సిచ్యువేషన్ వేరు. ఆంథ్రోపాలజీ అంటే అసలు ఎలా పుట్టింది, మానవుడు ఎలా పుట్టాడు, మానవ జాతి ఎలా పుట్టింది, ఆరిజిన్ మరి ఎలా డెవలప్ అయ్యింది అని దాని గురించి అధ్యయనం చేసే శాస్త్రం ఏంటంటే ఆంథ్రోపాలజీ, ద స్టడీ ఆఫ్ మ్యాన్ కైండ్. కానీ ఎథనాలజీ చూడండి, రెండు ఒకలాగా ఉంటాయి. ఎథనాలజీ అంటే హ్యూమన్ రేసెస్ గురించి, ఇది మ్యాన్ కైండ్ గురించి. హ్యూమన్ రేసెస్ అంటే మానవ జాతులే కాకుండా ఆ జాతుల యొక్క లక్షణాలు, వారి మధ్య ఉండే తేడాలు, డిఫరెన్సెస్, వారి మధ్య ఉండే రిలేషన్స్, ఆ మూడింటి గురించి డిస్కస్ చేస్తుంది, స్టడీ చేస్తుంది ఏంటంటే ఎథనాలజీ అనేది. కానీ ఆంథ్రోపాలజీ అలా కాదు. అసలు దాని పుట్టుక నుండి ఎలా డెవలప్ అయ్యింది, మొత్తం మానవుల జాతి గురించి పుట్టుక దగ్గర నుంచి అధ్యయనం చేసే శాస్త్రం ఏంటంటే ఆంథ్రోపాలజీ. సో ఈ విధంగా మనం డిఫరెన్స్గా చూసుకొని చదవాలి ఫ్రెండ్స్. ఓకేనా? నెక్స్ట్ ఫిజియాలజీ. ఫిజియాలజీ అంటే స్టడీ ఆఫ్ బాడీ, శరీర ధర్మశాస్త్రం అంటాం ఫిజియాలజీ. అదేదా బాడీ గురించి అధ్యయనం చేసే శాస్త్రం, శరీర ధర్మశాస్త్రం అంటాం కదా, దాన్ని ఏమంటామంటే ఫిజియాలజీ. ఫిజిక్ అంటాం శరీరం, బాడీ. ఫిజిక్ అంటే బాడీ. సో ఫిజియాలజీ అంటే ద స్టడీ ఆఫ్ బాడీ అని గుర్తుపెట్టుకోండి. ఓకేనా? కాబట్టి ది స్టడీ ఆఫ్ బాడీ ఈజ్ కాల్డ్ ఫిజియాలజీ. అనాటమీ, ఇక్కడ యాక్చువల్గా ఇవన్నీ ఎల్ఓజీవై రూట్ వాడు చెప్పాను మీకు. కానీ అనాటమీ ఎందుకు చెప్పానంటే ఇక్కడ వాటికి రిలేటెడ్గా ఉన్నాయి. ఏంటంటే ద సైన్స్ డీలింగ్ విత్ ద స్ట్రక్చర్ ఆఫ్ యానిమల్స్ అండ్ హ్యూమన్ బాడీ. మానవులు మరియు జంతువుల యొక్క శరీర నిర్మాణాల గురించి, యానిమల్స్ అండ్ హ్యూమన్స్ యొక్క బాడీ యొక్క స్ట్రక్చర్ గురించి మాట్లాడుతుంది. స్ట్రక్చర్ అదేంటండి ఎనాటమీ. అసలు మానవ జాతి పుట్టుక, దాని అభివృద్ధి గురించి మొత్తం చెప్పేది ఆంథ్రోపాలజీ. అలా కాకుండా మానవ జాతుల మధ్య ఉండే డిఫరెన్సెస్ ఏంటి, వాటి రిలేషన్స్ ఏంటి, వారి యొక్క లక్షణాలు ఏంటి అని చెప్పేది మాత్రం, అధ్యయనం చేసేది మాత్రం ఎథనాలజీ. హ్యూమన్ రేసెస్ గురించి ఎథనాలజీ అది. చూసారా, ఇక్కడ ఎథనాలజీ, ఆంథ్రోపాలజీ, అనాటమీ ఒక్కసారి చదివితే మీరు డిఫరెన్స్ గుర్తుపడతారు. ఇది ఎక్కడ చదివి ఇంకోటి చదివితే మీరు కన్ఫ్యూజ్ అవుతారు. ఓకేనా? మానవ శరీర నిర్మాణం గురించి లేదా యానిమల్స్ యొక్క శరీర నిర్మాణం గురించి, స్ట్రక్చర్ ఆఫ్ యానిమల్స్ అండ్ హ్యూమన్ బాడీ,
ఎనాటమీ అనమాట. ఎనాటమీ ఓకేనా. ఓన్లీ బాడీ యొక్క స్టడీ, ఓన్లీ శరీరం గురించి మాత్రమే స్టడీ చేస్తే ఫిజియాలజీ. శరీర నిర్మాణం, యానిమల్స్ అండ్ హ్యూమన్స్ రెండింటి యొక్క శరీర నిర్మాణం గురించి మాత్రం అధ్యయనం చేస్తే మాత్రం ఎనాటమీ. స్ట్రక్చర్ అన్నాడంటే ఎనాటమీ చెప్పాలి. ఓకేనా. ఇది కొన్ని ఇంపార్టెంట్ మనకి స్టడీ ఆర్ సైన్స్ సంబంధించిన వర్డ్స్. మరికొన్ని చూద్దాం ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, బయాలజీ. బయాలజీ అంటే మనకు తెలిసిందే జీవశాస్త్రం అంటాం. అందులో బయాలజీలో బయాస్ అంటే లైఫ్ అని అర్థం. అంటే జీవంతో ఉండే వాటి గురించి అధ్యయన శాస్త్రం, అంటే యానిమల్స్, హ్యూమన్స్. ఈ విధంగా బయాలజీ అంటే జీవుల గురించి అధ్యయన చేసే శాస్త్రం, జీవశాస్త్రం. ద స్టడీ ఆఫ్ లివింగ్ ఆర్గాన్స్. స్టడీ ఆఫ్ లివింగ్ ఆర్గాన్స్. ఇందులో బయాస్ అంటాం. ఎలాగో జీవం తెలుసు స్టడీ అని. మరి బయాస్ అంటే లైఫ్ అని అర్థం. అంటే ప్రాణంతో ఉండేవాటిని బయాస్ అని అంటాం. ఆ విధంగా లివింగ్ ఆర్గానిజమ్స్ గురించి స్టడీ చేసే అధ్యయనం చేసే శాస్త్రం అంటే బయాలజీ. ది స్టడీ ఆఫ్ లివింగ్ ఆర్గానిజమ్స్. ఓకేనా. నెక్స్ట్ అండి, అయితే ఇక్కడ బయాలజీ అంటే ఇక్కడ ఇది పెద్ద బ్రాంచ్ అనమాట. ఈ బయాలజీలో కొన్ని బ్రాంచ్లు ఉన్నాయి. ఇది మెయిన్ బ్రాంచ్. దీని కింద కొన్ని బ్రాంచ్లు ఉన్నాయి. ఎనాటమీ, అలాగే ఫిజియాలజీ మనం అలా నేర్చుకున్నాం. ఎనాటమీ అలాగే ఫిజియాలజీ. ఎనాటమీ అంటే ఇక్కడ స్ట్రక్చర్ అన్నమాట. మానవ శరీర నిర్మాణం గురించి, స్ట్రక్చర్ గురించి, యానిమల్స్ అలాగే హ్యూమన్స్ వాడి యొక్క స్ట్రక్చర్ గురించి అధ్యయన శాస్త్రం అంటే ఎనాటమీ. మరి ఫిజియాలజీ ఉంది. ఫిజియాలజీ అంటే చెప్పాం మనము బాడీ, శరీర ధర్మశాస్త్రం, ఫిజిక్ అని చెప్పాం కదా. శరీర ధర్మ, బాడీ గురించి అధ్యయన శాస్త్రం. మొత్తం ఈ రెండు కలిపి ఈ బయాలజీలో సబ్ బ్రాంచ్ అనమాట. బయాలజీలో ఒక బ్రాంచ్ అనమాట. ఓకేనా. నెక్స్ట్ అండి, బోటనీ. బోటనీ అంటే మనం ఆల్రెడీ తెలుసు, ఇంటర్మీడియట్లో గ్రూపుల్లో వింటాము. బోటనీ అంటే ప్లాంట్స్ గురించి అధ్యయనం చేసే శాస్త్రం. ప్లాంట్స్, మొక్కల గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఏమంటే బోటనీ. ద స్టడీ ఆఫ్ ప్లాంట్స్ ఈజ్ కాల్డ్ బోటనీ. అయితే ఇక్కడే మనము స్టడీ ఆఫ్ ట్రీస్ గురించి కూడా తెలుసుకోవాలి. బోటనీ అంటే స్టడీ ఆఫ్ ప్లాంట్స్, మరి స్టడీ ఆఫ్ ట్రీస్ ఏమంటాం? ఇవి మొక్కలు, అవి చెట్లు. మొక్కలు అంటే చిన్నవి, చెట్లు అంటే పెద్ద వృక్షాలు. సో చెట్లు గురించి, వృక్షాల గురించి అధ్యయన శాస్త్రాన్ని ఏమంటారు? డెండ్రాలజీ. ఓకేనా. డెండ్రాలజీ అంటే ట్రీస్ గురించి అధ్యయన చేసే శాస్త్రం. ద స్టడీ ఆఫ్ ట్రీస్ ఇస్ కాల్డ్ డెండ్రాలజీ. డెండ్రాన్ అండి. డెండ్రాన్ అంటే ట్రీస్ అని అర్థం. డెండ్రాన్ అంటే ట్రీ అని అర్థం. సో ట్రీకి అదే చెట్ల గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని డెండ్రాలజీ అని అంటాం. డెండ్రాలజీ. అదే ప్లాంట్స్ గురించి అధ్యయన చేసే శాస్త్రం అయితే బోటనీ. ప్లాంట్స్ అండి. ప్లాంట్స్, మొక్కల గురించి అధ్యయన చేసే శాస్త్రం బోటనీ. చెట్ల గురించి అధ్యయన చేసే శాస్త్రాన్ని డెండ్రాలజీ అని అంటాం. సో ఈ రెండు ఒకేసారి మనం చదవాలన్నమాట. ఓకేనా. నెక్స్ట్ అండి, బ్యాక్టీరియాలజీ. ఇందులోనే ఉంది. బ్యాక్టీరియా గురించి అధ్యయనం చేసే శాస్త్రం. ద స్టడీ ఆఫ్ బ్యాక్టీరియా. ఆర్నిథాలజీ అంటే ఇది కూడా మనం చాలాసార్లు చదివి ఉంటాం. పక్షుల గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఆర్నిథాలజీ అంటాం. ఓకేనా. ఆర్నిథాలజీ అనేది పక్షులు అర్థం. ఆర్నిథోస్ అనే పదము బర్డ్స్ సంబంధించిన వర్డ్. కాబట్టి ద స్టడీ ఆఫ్ బర్డ్స్ అనేది ఆర్నిథాలజీని ద స్టడీ ఆఫ్ బర్డ్స్ అని అంటాం. ఓకేనా. నెక్స్ట్ అండి, జియాలజీ అంటే ఎర్త్ గురించి, భూమి గురించి అధ్యయనం చేసే శాస్త్రం. భూగర్భంలో ఏమున్నాయి వాటన్నింటి గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని జియాలజీ అంటాం. భూగర్భ శాస్త్రం అంటాం. ఓకేనా. ఇది డిగ్రీలో ఒక గ్రూప్ ఉంది, జిఎంపి అని, జియాలజీ మ్యాథ్స్ ఫిజిక్స్ అని. జియాలజీ అంటే భూమి గురించి అధ్యయన చేసే శాస్త్రం. భూమి లోపల ఏమున్నాయో, భూగర్భంలో ఏమున్నాయో అన్నింటి గురించి స్టడీ చేసే ఈ శాస్త్రాన్ని ఏమంటే జియాలజీ అని అంటాం. ఓకేనా. ద స్టడీ ఆఫ్ ఎర్త్ అనమాట. ద స్టడీ ఆఫ్ ఎర్త్ ఇస్ కాల్డ్ జియాలజీ. జియో అంటే ఎర్త్ అని అర్థం. జియో. ఓకేనా. నెక్స్ట్ అండి, అందుకే జోగ్రఫీ అంటాం. చూడండి, జోగ్రఫీ అంటాం. జోగ్రఫీ అంటప్పుడు కూడా అందులో జియో అని మీనింగ్ వస్తుంది. భూగోళ శాస్త్రం అని. అందుకే జియో అంటే భూమి అని అర్థం. ఓకేనా. నెక్స్ట్ క్రోనాలజీ ఇది ఎక్కువగా మనం అంటాం. సపోజ్ హిస్టరీలోని వాటిల్లో చూడండి, రాజులు కాలంలో ఏం జరిగాయో వరుసగా సంవత్సరాల వైరుగా, అంటే 1857 జరిగింది, 1875 జరిగిందని వరుసగా కాలక్రమాన చారిత్రకంగా జరిగే సంఘటనలను వరుసగా రాయడాన్ని ఏమంటామంటే మనము క్రోనాలజీ అంటాం.
ద స్టడీ ఆఫ్ టైం పీరియడ్స్ అంటే టైం పీరియడ్స్ గురించి అధ్యయనం చేయడం. అంటే చరిత్రలో గతంలో ఏమైనా చరిత్రలో ఏదైనా సరే వరుసగా ఆర్డర్ ప్రకారంగా ఏది జరిగింది, 1996 జరిగింది, 98లో ఏం జరిగింది, 99 జరిగింది, ఆ విధంగా వాటి గురించి అలాంటి ఆర్డర్లో జరిగే ఈవెంట్స్ గురించి హిస్టారికల్ ఈవెంట్స్ గురించి స్టడీ చేసే శాస్త్రాన్ని ఏమంటే క్రోనాలజీ అంటాం. క్రోనాలజీ అని, ఓకేనా. ద స్టడీ ఆఫ్ టైం పీరియడ్స్, అరేంజ్మెంట్ ఆఫ్ ది ఈవెంట్స్ ఇన్ ఆర్డర్. అంటే కొన్ని ఈవెంట్స్ని మన ఆర్డర్లో ఉంచుతారు అన్నమాట. తేదీల ప్రకారంగా టైం ప్రకారంగా ఆర్డర్లో ఉంచుతారు. దాని గురించి స్టడీ చేసేది అంటే క్రోనాలజీ. మరి క్రానికల్ డెక్కన్ క్రానికల్ అంటాం. క్రానికల్ అంటే ఇక్కడ వినండి, అంటే ఆర్డర్లో రాసేదాన్ని సంవత్సరాల వైజ్గా టైం వైజ్గా ఆర్డర్లో రాయడాన్ని నోట్ చేయడాన్ని ఏమంటారు క్రానికల్ అంటాం. దాని గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని క్రోనాలజీ అంటాం. అటువంటి వాటి కోసం అధ్యయనం చేసే శాస్త్రాన్ని క్రోనాలజీలో జరుగుతుంది క్రానికల్ అనమాట. వద్దా వరుసగా రాయడాన్ని ఆర్డర్లో రాయడాన్ని క్రానికల్ అని అంటాం. క్రానికల్ అంటే రిటర్న్ రికార్డ్స్ అన్నమాట. రిటర్న్ రికార్డ్స్ ఆఫ్ హిస్టారికల్ ఈవెంట్స్ అంటే జరిగిపోయిన ఈవెంట్స్ గురించి రాతపూర్వకంగా రాసే రికార్డ్స్ని ఒక రికార్డులో రాసి ఆ రికార్డులు ఏమంటాం అంటే క్రానికల్ అంటాం. క్రానాలజీ అంటే అటువంటి టైం పీరియడ్స్ గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని, కాలానికి సంబంధించిన పీరియడ్స్ గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని క్రోనాలజీ అంటాం. నెక్స్ట్ చూడండి, సైస్మాలజీ. దీన్ని సిస్మాలజీ చదివి తప్పు, సైస్మాలజీ అని చదవాలి. సైస్మాలజీ SEISMOLOGY సైస్మాలజీ అనాలి, సిస్మాలజీ అనకూడదు. సైస్మాలజీ అంటే భూకంపాల గురించి అధ్యయనం చేసే శాస్త్రం. దాన్నే సిస్మోగ్రాఫ్ అని అంటాం తెలుగులో. సిస్మోగ్రాఫ్ అంటే భూకంప తీవ్రతను కొలిచే పరికరం అన్నమాట. సిస్మోగ్రాఫ్ అంటాం. అంతే, భూకంప తీవ్రత ఎలా ఉందని చెప్పేది సిస్మోగ్రాఫ్ అంట కదా. అలా సైస్మాలజీ అంటే భూకంపాల గురించి అధ్యయనం చేసే శాస్త్రం అన్నమాట. అయితే ఈ సైస్మాలజీ అనేది జియాలజీలో ఒక బ్రాంచ్ అనమాట. జియాలజీ కూడా భూగర్భం గురించి సంబంధించిన కదా, పెద్ద సంస్థది. అందులో సబ్ బ్రాంచ్ సైస్మాలజీ అనమాట, ఓకేనా. కాబట్టి ఇది ఎర్త్ క్వేక్స్. నెక్స్ట్ అండి పెడగాజీ. ఇది ఇంపార్టెంట్ అండి. పెడగాజీ అంటే ఒకప్పుడు మెథడాలజీ ఉండేది. డిఎస్సి టెట్ రాసే వరకు ఇది అర్థం అవుద్ది ఎక్కువగా. ఒకప్పుడు మెథడాలజీ టెక్స్ట్ బుక్లు ఉండేవి, సైన్స్ మెథడాలజీ, మ్యాథ్స్ మెథడాలజీ అని. కానీ ఇప్పుడు పెడగాజీ వచ్చింది. అంటే ఎలా టీచ్ ఎలా చేయాలి, ఆ పద్ధతులు ఏంటి అనే అధ్యయనం చేస్తుందన్నమాట. దాని గురించి తెలిపేది పెడగాజీ అంటే ది ఆర్ట్ ఆర్ మెథడ్ ఆఫ్ టీచింగ్. ఏ విధంగా బోధించాలి, ఏ సబ్జెక్ట్ని ఏ విధంగా బోధించాలి, మ్యాథ్స్ అయినా ఫిజిక్స్ అయినా, అదే మ్యాథ్స్ సైన్స్ ఏదైనా ఎలా బోధించాలి అనే చెప్పే మెథడ్ని పెడగాజీ అంటాం. అటువంటి వాడి గురించి స్టడీ చేస్తుందన్నమాట, ఓకేనా. పెడగాజీ అంటే ద ఆర్ట్ ఆర్ మెథడ్ ఆఫ్ టీచింగ్ అంటే బోధించే మెథడ్ లేదా బోధించే ఒక రకమైన ఆర్ట్ని పెడగాజీ అని అంటాం, ఓకేనా. టీచింగ్ సంబంధించిన పెడగాజీ అనేది మెథడ్ ఆఫ్ టీచింగ్, ఎలా బోధించాలని చెప్తుంది పెడగాజీ అనమాట, ఓకేనా. ఏ విధంగా బోధిస్తే పిల్లవాడికి అర్థం అవుతుందని చెప్పేది పెడగాజీ, ఓకే. నెక్స్ట్ చూడండి ఫ్రెండ్స్, కాస్మాలజీ అంటే కాస్మోస్ అంటే యూనివర్స్, విశ్వం గురించి అధ్యయనం చేస్తాం. విశ్వం ఎలాగో పుట్టింది, అది ఎలా ఆవిర్భించింది, దాని చరిత్ర ఏంటి, దాని యొక్క నేచర్ ఏంటి అని విశ్వం గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని కాస్మాలజీ అని అంటాం, ఓకేనా. కాస్మోస్ అంటే యూనివర్స్ అని అర్థం, ఓకేనా. ద సైన్స్ ఆఫ్ ది నేచర్, ఆరిజిన్ అండ్ హిస్టరీ ఆఫ్ ది యూనివర్స్. నేచర్, ఆరిజిన్ అండ్ హిస్టరీ ఆఫ్ ది యూనివర్స్ అంటే యూనివర్స్, విశ్వం యొక్క నేచర్ గురించి, విశ్వం యొక్క ఆరిజిన్ గురించి, పుట్టుక గురించి, విశ్వం యొక్క చరిత్ర గురించి, టోటల్గా విశ్వం గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఏమంటామంటే కాస్మాలజీ అని అంటాం. ద సైన్స్ ఆఫ్ లేదా ద స్టడీ ఆఫ్, ఓకేనా. నెక్స్ట్ హిస్టాలజీ అంటే హిస్టరీ కాదు, హిస్టోస్ అంటే కణజాలం. హిస్టోస్ అంటే కణజాలం సంబంధించిన వర్డ్. కణజాలాల గురించి అధ్యయనం చేసే శాస్త్రం, కణజాల శాస్త్రం అంటాం హిస్టాలజీ అంటే. కాబట్టి ద స్టడీ ఆఫ్ టిష్యూస్ అంటే కణజాలాల గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని హిస్టాలజీ అంటాం. హిస్టాలజీ అంటే హిస్టరీ కాదు, కణజాలం అని అర్థం, ఓకేనా. ఎకాలజీ అంటే జీవావరణ శాస్త్రం అంటాం.
జీవావరణ శాస్త్రం అని తెలుగులో అంటాం ఎకాలజీని. అంటే ఇటు యానిమల్స్కి మరియు ప్లాంట్స్ వాటి మధ్య రిలేషను. అంటే యానిమల్స్ ఎక్కడ మరి టు దైర్ సరౌండింగ్స్, ద స్టడీ ఆఫ్ ది రిలేషన్ ఆఫ్ యానిమల్స్ అండ్ ప్లాంట్స్ టు దేర్ సరౌండింగ్స్. అంటే జీవ నిర్జీవ అంశాల మధ్య ఉన్న రిలేషన్ గురించి అధ్యయనం చేసే శాస్త్రం ఎకాలజీ. అంటే ఇక్కడ యానిమల్స్ మరియు ప్లాంట్స్ వీటి మధ్య ఉండే రిలేషన్ గురించి అధ్యయనం చేస్తుంది ఎకాలజీ. దీనిని జీవావరణ శాస్త్రం అంటాం. జీవావరణ శాస్త్రాన్ని ఏమంటాం ఎకాలజీ అని అంటాం. అది ఏం చేస్తుందంటే ది స్టడీ ఆఫ్ ది రిలేషన్ ఆఫ్ యానిమల్స్ అండ్ ప్లాంట్స్ టు దేర్ సరౌండింగ్స్. వాటి సరౌండింగ్లో ఉన్నటువంటి యానిమల్స్ అలాగే ప్లాంట్స్ వాటి మధ్య రిలేషన్ ఎలాగ ఉంది, ఒకదాని మీద ఒకటి ఎలా ఆధారపడుతున్నాయని వాటి గురించి, వాటి మధ్య రిలేషన్ గురించి, యానిమల్స్ ప్లాంట్స్ మధ్య రిలేషన్ గురించి అధ్యయనం చేసే శాస్త్రం ఏంటంటే ఎకాలజీ, జీవావరణ శాస్త్రం. ఓకేనా. నెక్స్ట్ అండి పెట్రోలజీ. పెట్రోలజీ అంటే రాక్స్. పెట్రోల్ అంటే ఎలా వస్తుందండి, సెల్ నుండి ఖనిజాల నుండి పెట్రోలియం వస్తుంది అని అలా గుర్తుంచుకోండి. కాబట్టి రాక్స్. పెట్రోల్ అంటే పెట్రోల్ కాదు, రాక్స్ సెలల గురించి అధ్యయన శాస్త్రం. సెలల నుండి ఖనిజాల నుండి పెట్రోలియం నుండి పెట్రోల్గా తెలుసుగా మనకి. ఆ విధంగా మీరు గుర్తుంచుకుంటే రాక్స్ గురించి అధ్యయన చేసే శాస్త్రం, సెలల గురించి శిలాశాస్త్రం అంటాం దీన్ని పెట్రోలజీ. పెట్రోల్ కూడా సెలల నుండి వస్తాయి, ఖనిజాల నుండి వస్తాయి. కాబట్టి ద స్టడీ ఆఫ్ రాక్స్ మీన్స్ పెట్రోలజీ, శిలాశాస్త్రం అని పిలుస్తారు. సైటాస్ అంటే కణాలు, సెల్స్. అంటే బాడీలో ఉండే కణాల గురించి అధ్యయనం చేసే శాస్త్రం సైటాలజీ అని అంటాం. సైటోస్ అంటే కణాలు. కాబట్టి ద స్టడీ ఆఫ్ సెల్స్ గురించి అధ్యయనం చేసే శాస్త్రం సైటాలజీ అనేది సెల్స్ గురించి అధ్యయనం చేస్తుంది, కణాల గురించి. అదే హిస్టాలజీ అనేది కణజాలాల గురించి. టిష్యూస్. సైటాలజీ అనేది సైటాలజీ అనేది సెల్స్. సైటాలజీలో సెల్స్ రెండు ఒకటే మీనింగ్. ఓకేనా. సెల్స్ గురించి అంటే కణాల గురించి, ఇది కణజాలాల గురించి. ఓకేనా. ఎండోక్రైనాలజీ అంటే ఎండోక్రైన్ గ్లాండ్, అంతఃస్రావ గ్రంథులు అని అంటాం. మనం బయాలజీలో చదువుకుని ఉంటాం అంతఃస్రావక గ్రంథులని. అంటే లోపల ఉంటాయి గ్రంథులు, బ్లడ్ లోపలికి స్రవిస్తుంటాయి. ఆ అంతఃస్రావ గ్రంథుల గురించి మరియు హార్మోన్ల గురించి అధ్యయనం చేసే శాస్త్రం ఎండోక్రైనాలజీ. అంతఃస్రావ గ్రంథుల గురించి అధ్యయనం చేస్తుంది అనమాట, మరియు హార్మోన్స్ గురించి. ద స్టడీ ఆఫ్ ఎండోక్రైన్ గ్లాండ్స్ మరియు హార్మోన్స్. ఎండోక్రైన్ గ్లాండ్స్ అండ్ హార్మోన్స్. ఈ ఎండోక్రైన్ గ్లాండ్స్ గురించి, హార్మోన్స్ గురించి అధ్యయనం చేసే శాస్త్రమే ఎండోక్రైనాలజీ. ఎండోక్రైనాలజిస్ట్ అంటారు డాక్టర్ని. ఓకేనా. ఆ గ్రంథుల గురించి అధ్యయనం చేసే శాస్త్రం డాక్టర్ని ఎండోక్రైనాలజిస్ట్ అని అంటారు. ఓకేనా. నెక్స్ట్ అండి ట్రైకాలజీ అంటే హెయిర్ అంటే వెంట్రుకల గురించి అధ్యయనం చేసే శాస్త్రం. వెంట్రుకల గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఏమంటే ట్రైకాలజీ. ఓకేనా. వెంట్రుకల గురించి అధ్యయనం చేసే శాస్త్రం ద స్టడీ ఆఫ్ హెయిర్. అంకాలజీ అనేది క్యాన్సర్కి సంబంధించిన అధ్యయనం. ట్యూమర్స్, కణుతులు వస్తాయి, క్యాన్సర్ కాయలు అంటారు కదా, ఆ ట్యూమర్స్ గురించి, ఆ క్యాన్సర్ కాయల గురించి అధ్యయన చేసే శాస్త్రం అంటే అంకాలజీ. అంకాలజిస్ట్ అంటే క్యాన్సర్ వైద్యులు అంటాం. అంకాలజిస్ట్ అంటే ట్యూమర్స్ గురించి చికిత్స చేసేవాడు. ఏ పర్సన్ హూ ట్రీట్స్ ద డిసీజ్ ఆఫ్ ట్యూమర్స్. అంటే ఈ కణుతులకి వచ్చే డిసీజెస్ గురించి ఎవరైతే ట్రీట్ చేస్తారో ఆ వ్యక్తిని అంకాలజిస్ట్ అంటాం. అదే క్యాన్సర్ వైద్యుడిని. ఓకేనా. ఇది అంకాలజీ అండి. ఓకేనా. సో కాస్మాలజీ, హిస్టాలజీ, ఎకాలజీ, పెట్రోలజీ, సైటాలజీ, ఎండోక్రైనాలజీ, ట్రైకాలజీ, అంకాలజీ. ఓకేనా ఫ్రెండ్స్, అర్థమయ్యాయి కదా. ఇది మరికొన్ని చూద్దాం ఫ్రెండ్స్. నెక్స్ట్ చూడండి ఫ్రెండ్స్, ఆప్థల్మాలజీ అంటే కంటికి సంబంధించి ఏమైనా డిసీజెస్ ఉన్నా వాటి ట్రీట్మెంట్స్ కోసం, అలాగే కంటి గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని అంటారు ఆప్థల్మాలజీ అంటాం. ఓకేనా. ఆప్థల్మాలజీ అంటే ద స్టడీ అండ్ ట్రీట్మెంట్ ఆఫ్ డిసీజెస్ ఆఫ్ ఐ. అంటే కంటికి వచ్చే వ్యాధుల గురించి, అలాగే కంటి గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఏమంటామంటే ఆప్థల్మాలజీ అంటాం. ఓకేనా. సో ద స్టడీ ఆఫ్ ఐస్ ఈజ్ కాల్డ్ ఆప్థల్మాలజీ. ఓకేనా. నెక్స్ట్ ఓస్టియో అంటే ఇక్కడ బోన్స్ మీనింగ్ అండి. ఓస్టియో అంటే బోన్స్,
అది బోన్స్ సంబంధించినటువంటి అస్థి పంజరానికి సంబంధించిన వర్డ్. మన బాడీలో ఉన్నటువంటి అస్థి పంజరం ఉంటుంది, అస్థి, ఆ అస్థికి సంబంధించిన వర్డ్ ఏంటంటే ఓస్టియో. సో ఆ ఓస్టియాలజీ అంటే అస్థి శాస్త్రము, అంటే ద స్టడీ ఆఫ్ బోన్స్. ఓకేనా, ద స్టడీ ఆఫ్ బోన్స్. అస్థి పంజరంలో ఉండే ఎముకల గురించి వాటి గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఏమంటే ఓస్టియాలజీ అంటాం. బోన్స్ గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఓస్టియాలజీ అని అంటాం. ఓకేనా, అయితే ఈ బోన్స్ గురించి, ఈ బోన్స్ సంబంధించిన డాక్టర్ని ఏమంటాం? ఆర్థోపెడిస్ట్ అంటాం. ఆర్థోపెడిస్ట్ని ఏమంటాం అంటే ఈ ఎముకల డాక్టర్, ఎముకల వైద్యుని ఏమంటాం? ఆర్థోపెడిస్ట్ అంటాం. సో మొత్తం ఎముకల డాక్టర్ అనేది ఆర్థోపెడిస్ట్ అంటాం. కానీ అస్థి పంజరం సంబంధించినటువంటి ఎముకలని వాటిని అధ్యయనం చేసే శాస్త్రాన్ని మాత్రం ఓస్టియాలజీ అంటాం. ఏమంటాం? ఓస్టియాలజీ. ఓకేనా, ఓస్టియాలజీ. నెక్స్ట్ అండి ఎపియాలజీ. ఎపియోఫోబియా మనం ఫోబియాలో చెప్పుకున్నాం. అంటే తేనెటీగలంటే భయపడ్డాన్ని ఏమంటాం? ఎపియోఫోబియా అని చెప్పాం ఫోబియా రిలేటెడ్ వర్డ్స్లో. కాబట్టి ఎపియాలజీ అంటే తేనెటీగల గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఎపియాలజీని అంటాం, ద స్టడీ ఆఫ్ బీస్. ఓకేనా, నెక్స్ట్ అండి అగ్రోస్టాలజీ అంటే గ్రాసెస్ అంటే గడ్డి యొక్క జాతుల గురించి, గడ్డిలో ఉండే రకాల గురించి, మొత్తం గడ్డి గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని అగ్రోస్టాలజీ అంటాం. AGROSTOLOGY. ఎగ్రోస్ట్ అంటే గడ్డికి సంబంధించిన వర్డ్. అగ్రోస్టాలజీ అంటే ద స్టడీ ఆఫ్ గ్రాస్ గడ్డి మీద అధ్యయనం చేసే శాస్త్రం అనమాట. నెక్స్ట్ ఏరోలజీ అంటే అట్మాస్ఫియర్ గురించి అధ్యయనం చేసే శాస్త్రం, ద స్టడీ ఆఫ్ అట్మాస్ఫియర్. అంటే ఎయిర్ అంటే వాతావరణం గురించి, అట్మాస్ఫియర్ గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఏరోలజీ అని అంటాం, ద స్టడీ ఆఫ్ ది అట్మాస్ఫియర్. ఏరాలజీ ఎయిర్ అంటే వాతావరణం అని గుర్తుపెట్టుకోండి. ఓకేనా, వైరాలజీ అంటే వైరస్ల గురించి, ద స్టడీ ఆఫ్ వైరస్ ఈజ్ కాల్డ్ వైరాలజీ. మనకు తెలిసిన అందులోనే పేరు ఉంది. నెక్స్ట్ అంటే ఓలజీ ఓలజీ అంటే ఎగ్స్ గురించి. ఏ ఎగ్స్ అంటే ఎక్కువగా బర్డ్స్ సంబంధించినటువంటి ఎగ్స్ గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఏమిటంటే ఓలజీ అంటాం, ద స్టడీ ఆఫ్ ఎగ్స్ ఈజ్ కాల్డ్ ఓలజీ. ఓకేనా, పోమాలజీ. ఇక్కడ చూడండి, పోమాలజీ అంటే ఫ్రూట్స్ అంటే పండ్ల గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని పోమాలజీ అని అంటాం. పోమాలజీ అంటే పోమో అంటే ఫ్రూట్స్ గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఏమిటంటే పోమాలజీ అని అంటాం. ఓకేనా, నెక్స్ట్ ఇక్కడ నెఫ్రాలజీ అంటే నెఫ్రాన్ అంటే మూత్రపిండము. సో మూత్రపిండాల గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఏమంటే నెఫ్రాలజీ అని అంటాం. నెఫ్రాలజీ. ఓకేనా, ద స్టడీ ఆఫ్ కిడ్నీస్. నెఫ్రాలజిస్ట్ అంటే మూత్రపిండాలకు వచ్చే వ్యాధుల గురించి, వ్యాధులకు చికిత్స చేసే వైద్యుని అంటే నెఫ్రాలజిస్ట్ అని అంటాం. ఆ విధంగా నెఫ్రాలజీ అంటే ద స్టడీ ఆఫ్ కిడ్నీస్ ఈజ్ కాల్డ్ నెఫ్రాలజీ. ఓకేనా ఫ్రెండ్స్, మరికొన్ని చూద్దాం. సో మనం ఈరోజు ఈ వీడియోలో చెప్పుకున్నవన్నీ కూడా LOGY రూట్ వర్డ్ ఉండేవి చెప్పుకుంటున్నాము. అలాగే మనం ఇందాక చూడండి ఎకాలజీ అని చెప్పుకున్నాం కదా. ఎకాలజీ అని చెప్పాము, ఆ స్టడీ దేని గురించి స్టడీ చేస్తుంది? యానిమల్స్, ప్లాంట్స్ వాటి మధ్య ఉన్న రిలేషన్. అంటే ఎన్విరాన్మెంట్ అని అర్థం. ఎన్విరాన్మెంట్ గురించి అధ్యయనం అని అర్థం. అక్కడ ఈ పాయింట్ మీకు చెప్పడం మర్చిపోయాను. స్టడీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ అన్నా ఎకాలజీ, లేదా స్టడీ ఆఫ్ రిలేషన్స్ ఆఫ్ ది యానిమల్స్ అండ్ ప్లాంట్స్. ఓకేనా, యానిమల్స్ అండ్ ప్లాంట్స్ అట్ దేర్ సరౌండింగ్స్ అన్నమాట. ఓకేనా, ఆ సరౌండింగ్స్లో ఉన్నటువంటి మొక్కలు మరియు జంతువుల మధ్య ఉండే రిలేషన్స్ గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఎకాలజీ అని చెప్పాం. దానినే సింపుల్గా ద స్టడీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ని కూడా చెప్పొచ్చు. జీవావరణ శాస్త్రం అంటే ఎకాలజీ. ఓకేనా, మరికొన్ని నెక్స్ట్ చూడండి ఫ్రెండ్స్, పాథాలజీ. PATHOLOGY పాథాలజీ అంటే డిసీజెస్ గురించి, వ్యాధుల గురించి అధ్యయనం చేసే శాస్త్రం. వ్యాధుల గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని అంటే పాథాలజీ అంటాం. PATHOLOGY పాథాలజీ. ఓకేనా, నెక్స్ట్ అండి హిప్పో అనగానే గుర్రాలు గుర్తు రావాలి. హార్సెస్ అంటే గుర్రాల మీద అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఏమంటే హిప్పాలజీ అంటాం. ద స్టడీ ఆఫ్ హార్సెస్ ఇట్స్ కాల్డ్ హిప్పాలజీ. హెపటాలజీ అంటే హెపటాస్ అంటే లివర్కి సంబంధించిన వర్డ్ హెపటా అనేది. కాబట్టి లివర్కి సంబంధించినటువంటి అంటే లివర్ మీద అధ్యయనం చేసే శాస్త్రాన్ని హెపటాలజీ అంటాం. ఓకేనా, లివర్కి సంబంధించి హెపటాలజీ అంటాం. హెపటాస్ అంటే లివర్కి సంబంధించిన వర్డ్, హెపటాలజీ అంటే లివర్ గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని. ఓకేనా, వాటికి వచ్చే డిసీజెస్ ఏంటి మొత్తం వాటి గురించి మొత్తం స్టడీ చేసే శాస్త్రాన్ని ఏమంటే హెపటాలజీ అని అంటాం. నెక్స్ట్
ఒపియాలజీ 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 అంటే స్నేక్స్, పాముల గురించి అధ్యయన చేసే శాస్త్రం ఒపియాలజీ. ఓకేనా? ఒపియాలజీ అంటే పాములు, స్నేక్స్ గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఒపియాలజీ అని అంటాం. ఒపియాలజీ. నెక్స్ట్ అండి ఒటాలజీ. ఒటాలజీ అంటే ఇయర్స్, చెవుల గురించి అధ్యయన చేసే శాస్త్రం ఒటాలజీ. OTOLOGY. ఒటాలజీ అంటే చెవుల గురించి అధ్యయనం చేసే శాస్త్రం. ఓకేనా? సైకాలజీ. సైకాలజీ అంటే మనస్తత్వం సంబంధించిన సైకాలజిస్ట్ అంట కదా. సైకాలజిస్ట్ అంటే సైకాలజిస్ట్ కాదు, సైకియాట్రిస్ట్ అంటే మనోవిజ్ఞాన శాస్త్రవేత్త అంటాం. కాబట్టి మనసుకు సంబంధించినటువంటి సమస్యలన్నింటి గురించి, మనసుకు సంబంధించి మొత్తం స్టడీ చేసే శాస్త్రాన్ని ఏమంటామంటే సైకాలజీ అంటాం. ద స్టడీ ఆఫ్ మైండ్ అండ్ బిహేవియర్, మెంటల్ ప్రాసెస్, మెంటల్ యొక్క పొజిషన్స్ గురించి, మొత్తం మైండ్కి సంబంధించి, మనస్తత్వానికి సంబంధించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఏమంటే సైకాలజీ అంటాం, మైండ్ అండ్ బిహేవియర్. అలాగే ఇచియాలజీ. ఇచియాలజీ అంటే ఫిషెస్ గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఇచియాలజీ అని అంటాం. ICTHYOLOGY. ఇచియాలజీ స్టడీ ఆఫ్ ఫిషెస్ అంటే చేపల గురించి అధ్యయనం చేసే శాస్త్రం. ఓకేనా? నెక్స్ట్ మైర్మికాలజీ. మైర్మికాలజీ MYRMECOLOGY. మైర్మికాలజీ అంటే మైర్మిక్ అంటే యాంట్స్, చీమల గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని మైర్మికాలజీ అంటాం. మైర్మికాలజీ. ఓకేనా? చీమల గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని. సెలినాలజీ. సెలినోస్ అంటే అనేసరికి చంద్రుడు, మూన్ గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని సెలినాలజీ అంటాం. మూన్ గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని సెలినాలజీ అని అంటాం. సెలినాలజీ. ఓకేనా? చూడండి ఫ్రెండ్స్, ఆస్ట్రాలజీ. ఆస్ట్రాలజీ అంటే జ్యోతిష్ శాస్త్రం అంటాం కదా. ఆస్ట్రాలజీ అంటే జ్యోతిష్ శాస్త్రం అంటే నక్షత్రాలు, గ్రహాల యొక్క ఎఫెక్టు మానవుడి యొక్క సంబంధాల మీద ఏ విధంగా ఉంటుందో అని చూసి జ్యోతిష్ చెప్తారు కదా, దాని గురించి స్టడీ చేసే శాస్త్రాన్ని ఏమంటే ఆస్ట్రాలజీ అని అంటాం. ఓకేనా? ద సైన్స్ ఆఫ్ ది ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ ది స్టార్స్ ఆన్ హ్యూమన్ అఫైర్స్ అంటే మానవ సంబంధాల మీద ఈ స్టార్స్, నక్షత్రాల, గ్రహాల యొక్క ప్రభావం ఎలా ఉంది అని చెప్పే శాస్త్రాన్ని జ్యోతిష్ శాస్త్రము లేదా ఆస్ట్రాలజీని అంటాం. అయితే ఇక్కడ ఆస్ట్రాలజీ నేర్చుకున్నప్పుడే మనము యాస్ట్రానమీ గురించి కూడా నేర్చుకోవాలి. వెంటనే రెండు ఒకలాగా ఉంటాయి, కన్ఫ్యూజ్ అవుతాం. యాస్ట్రానమీ వేరు, ఆస్ట్రాలజీ వేరు. యాస్ట్రానమీ అంటే ఖగోళ శాస్త్రము. ఖగోళ శాస్త్రం అంటే ఇంకేం లేదండి, విశ్వంలో ఉన్నటువంటి సూర్యుడు, నక్షత్రాలు, చంద్రుడు, గ్రహాలు అన్నింటి గురించి అధ్యయన చేసే శాస్త్రాన్ని ఖగోళ శాస్త్రం లేదా ఆస్ట్రానమీ అని అంటాం. ఓకేనా? సైన్స్ ఆఫ్ యూనివర్స్ విత్ ద సన్, మూన్, స్టార్స్ అండ్ ప్లానెట్స్. అదేవిధంగా సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, గ్రహాలు అన్నింటి గురించి, విశ్వంలో ఉన్న అన్నింటి గురించి అధ్యయనం చేసే శాస్త్రం ఏంటంటే ఆస్ట్రానమీ అంటాం, ఖగోళ శాస్త్రం. ఆస్ట్రాలజీ అంటే జ్యోతిష్ శాస్త్రం అంటే గ్రహాలు, సూర్యుల యొక్క కదలికలు, వారి యొక్క ఇది ఎఫెక్ట్, వాటి యొక్క ప్రభావము మానవుల ఎఫర్ట్స్ మీద, మానవుల సంబంధం మీద ఏ విధంగా ఉందని చెప్పేది ఈ ఆస్ట్రాలజీ అని. ఇది ఫ్రెండ్స్ మనకి LOGY రూట్ వర్డ్తో ఉన్నటువంటి స్టడీ ఆర్ సైన్స్ అండ్ ఆర్ట్కి సంబంధించిన వర్డ్స్. అయితే ఈ స్టడీ లేదా ఆర్ట్కి సంబంధించి మనకి ఇంకా రూట్ వర్డ్స్ మనకి ఏమంటే అకౌస్టిక్స్ అని, న్యూమిస్మాటిక్స్ అని, చివరిన ICS వచ్చినవి ఉన్నాయి. అలాగే GRAPHY వచ్చినవి ఉన్నాయి. అలాగే MY చివరిన ఎనాటమీ అని అంటారు కదా, అలాంటివి వచ్చినవి కొన్ని ఉన్నాయి. ఇవి తక్కువే ఉన్నాయి ఇవి. నెక్స్ట్ మరో దీనికి సంబంధించి పార్ట్ B చేసి అందులో చెప్పేస్తాను. అవి చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. వీటితో పాటు అవి కూడా సైన్స్ ఆర్ స్టడీస్ సంబంధించినవే, కాకపోతే ఇందులో LOGY రూట్ వర్డ్ ఉన్నవన్నీ మీకు ఒక దగ్గర కవర్ చేశాను అంతే. ఓకేనా? చాలా ఇంపార్టెంట్ ఇవన్నీ కూడా. తర్వాత ఈ టాపిక్ సంబంధించి పార్ట్ Bలో నెక్స్ట్ వీడియోలో రూట్ వర్డ్ చివరిన ICS, GRAPHY, MY ఉన్నవి మీకు జస్ట్ తక్కువ ఉంటే ఇంపార్టెంట్ అన్నీ అవన్నీ ఒక దగ్గర చెప్పేస్తాను, చిన్న వీడియో అది. ఓకేనా ఫ్రెండ్స్? వీడియోలు అంత ఎక్కువ అయిపోతుందని చెప్పి ఓన్లీ LOGY మాత్రమే ఈ వీడియోలో చెప్పడం జరిగింది. ఓకేనా? థ్యాంక్ యూ.